ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత తెర మీదకు తెచ్చారు. హంద్రీనీవా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇదే సమయంలో మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టడానికి ప్లాన్ వేశారు. పుంగనూరుకు కూడా హంద్రీనీవా నీరు అందించడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పడమటి మండలాలకు సాగునీరు అందించడానికి హంద్రీనీవా పథకాన్ని ప్రారంభించారు. 2009 నాటికి హంద్రీనీవా పథకం పూర్తి చేయాలని అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గడువు విధించారు. అయితే ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. తర్వాత అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 2013 నాటికి హంద్రీనీవా పథకం పూర్తి చేస్తామని ప్రకటించారు. 1592 కోట్ల రూపాయలతో మొదలైన ఈ హంద్రీనీవా పథకం తీవ్ర జాప్యం జరగడంతో వ్యయం తడిచి ముద్దయి 2906 కోట్ల రూపాయలకు చేరింది. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు హంద్రీనీవా పనులు దాదాపు పూర్తి చేసి కుప్పం వరకు నీళ్లు పారించారు. అయితే ఆ తరువాత వైఎస్ జగన్ హయాంలో హంద్రీనీవా పథకం పనులు అంతంత మాత్రంగానే జరిగాయి. చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలకు నీళ్లు అందించడానికి పుంగనూరు బ్రాంచి కాల్వకు అనంతపురం జిల్లాలోని మదిగుబ్బ సమీపంలోని బొంతలపల్లె దగ్గర ప్రారంభమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో హంద్రీనీవా పథకం పనులు అంతంత మాత్రం జరగడంతో కాలువలో కంప చెట్లు పెరిగిపోయాయని, పలు చోట్ల కట్టలు బలహీనం అయిపోయాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇటీవల కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు హంద్రీనీవా పథకం పనుల గురించి సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని, కాలువ మరమ్మతుల పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా పథకం కింద నీరు వస్తుంది. ఇదే సమయంలో వరుసగా పుంగనూరు నుంచి ఎమ్మెల్యే అయి మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ప్రాంతానికి హంద్రీనీవా పథకం కింద సాగునీరు అందించడం లేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. తమ హయాంలోనే పుంగనూరు ప్రాంతానికి హంద్రీనీవా పథకం కింద నీరు అందించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు ప్లాన్ చేశారని తెలిసింది. మొత్తం మీద హంద్రీనీవా పథకం పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది అని సీఎం చంద్రబాబు భావించారని తెలిసింది. త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు అంటున్నారు.